తులసమ్మ రా తులసమ్మ 2 సంవత్సరాల నుంచి చెవిడి ఉంది ఈమెకి. సిన్స్ 2 years she cannot hear properly, but God touched her ears and God healed her completely. Now she can hear now. Hallelujah. ఏమైందమ్మా చెప్పండి. ఏ చెవమ్మా? ఈ చెవు సరిగ్గా వినపడదు. ఫోన్లో మాట్లాడినా ఒకే చెవుతో అడుగుగా ఫోన్లో మాట్లాడినా సౌండ్ వినిపించదు కాదు. పోయిన 3వ వారం కింద వచ్చిన ఆ రోజు నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోన్ మాట్లాడడం క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఫోన్ దేంతో మాట్లాడుతున్నారు? ఈ ఫోన్తోనే మాట్లాడుతున్నారా ఫోన్? హల్లెలూయా. ఏ చెవికి సరిగ్గా వినిపించదో అదే చెవితో ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ లార్డ్. నా పేరు హేమంత్. ప్రైజ్ లార్డ్. యాక్చువల్గా మా బావగారిది లోన్ అసలు పాసిబుల్ లేదు. ఆయన ఎన్ఆర్ఐ కానీ ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ ఏ బ్యాంక్స్ ఇస్తలేదు లోన్ అసలు. సో మనది పాస్టర్ మినిస్ట్రీస్కి వచ్చి ప్రే చేసి ఒక బ్యాంక్లో అప్లై చేసాము. అనుకోని రీతిలో 85 lakhs రూపీస్ లోన్ రిలీజ్ అయ్యింది. నియర్లీ 1 crore లోన్ రిలీజ్ అయింది. సో ఇంకోటి ఇప్పుడు నాది ఈరోజు సాక్ష్యం ఏంటంటే మనది పాస్టర్ చెప్పిన మెసేజ్ నా గురించే. యాక్చువల్ ఏంటంటే నాకు రేపు పొద్దున అమౌంట్ రావాలి. నేను రేపు ఈవినింగ్ గోల్డ్ కొందాం అనుకుంటున్నాను. సో సండే రోజు వచ్చి దశం భాగం ఇద్దాం అనుకున్నా. సో అదే మెసేజ్ నా గురించి. ఓకే, యూ విల్ రిసీవ్ దట్ ప్రాఫెసీ. నేను వెంటనే గోల్డ్స్ కోసం ప్రాఫెసీ చేశాను కదా. అంటే ఒక్కరికి చేస్తున్నాడంటే నిజంగానే మీ అందరికి కొనబోతున్నారు. ఆమేన్. యా రిసీవ్. అందులో ఏం చేయలేదు, ఒకటి దశం భాగము ఆల్రెడీ డిసైడ్ అయిపోయారంట. బ్రదర్ ఇద్దామని. వావ్, యూ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ బ్రదర్. గో గో. వండర్ఫుల్ టెస్టిమనీ. ఇంటికి వెళ్ళిపోయిందా? ఏమైంది చెప్పండి. అసలు ఏ సమస్యతో బాధపడింది? వాట్ హ్యాపెండ్? ఆమె చాలా వాళ్ళ భర్త వదిలేసాడు. రవి కదా ఆయన పేరు. యా, తాగేసి కొట్టడమా? నేనేం చెప్పాను ఆమెకి? ఆమె మళ్ళీ వెళ్తుందని చెప్పాను. అన్నట్టుగానే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళైంది వాళ్ళిద్దరి మధ్యలో గొడవ? ఒక నెల రోజులైంది. నెల రోజు నుంచి గొడవ పడుతున్నారు. ఓకే, నెల రోజుల నుంచి గొడవ పడుతూ ఇక్కడికి వచ్చారు. నేను జస్ట్ ప్రవచించాను అంతే. మళ్ళీ తిరిగి భర్త దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళ భర్త అనంట మాకొద్దు అన్నాడంట. నువ్వు వద్దు, నాకు అసలు రావద్దని చెప్పి వదిలేశాడంట. నేను చెప్పాను త్వరలోనే మరలా భర్తే పిలుచుకుంటాడని చెప్పాను. ఆయనే పిలిచాడా? వావ్, హల్లెలూయా. హీ కాల్ హిమ్సెల్ఫ్. ఆయనే పిలిచి భార్యను మళ్ళీ రమ్మన్నాడంట. గో. వావ్, హౌ బ్యూటీ ఇట్ ఈస్, వెన్ గాడ్ రెస్టోర్ ద ఫ్యామిలీ. అందరికి ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం జరిగింది. ఆమె అంతే. నా సాక్ష్యం ఏంటంటే మా సిస్టర్ డెలివరీలో ఉంది. యాక్చువల్లీ డబ్బులు 10,000 ఉండే మా దగ్గర. అయితే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమన్నాడంటే ఒక 15,000 15,000 20,000 కావాలన్నారు. అయితే నేను 20 days నుంచి ఏం చేస్తున్నా అంటే నేను ప్రేయర్ పాయింట్లో ప్రవచిస్తున్నా, దేవా నార్మల్ డెలివరీ అవ్వాలి, ₹1 కూడా ఖర్చు కావద్దు, తక్కువ ఉండే సరిపోవట్లేవు, ఇంకా ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు డబ్బులు, ఇంకేం చేయాలని అర్థం కాక నేను ఏం చేస్తున్నా అంటే రోజు ప్రేయర్ చేస్తుంటుంటే. అయితే ఒక రోజు మొత్తం డెలివరీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను మా సిస్టర్ని బయటకు పిలిచి ఇలాగే కడుపు మీద చేపెట్టి ప్రేయర్ చేసిన. ఈ రోజు నైట్ అయితే ప్రేయర్ చేస్తే ఆ రోజు మా నమ్మలే మా సిస్టర్ ఏదో చేస్తున్నాడు కదా అని సింపుల్ గా అనుకుంది. అయితే ఆ రోజు నేను ఏం చెప్పిన అంటే నువ్వు నైట్ డెలివరీ అవుతావు ఈ రోజు అని చెప్తే ఆ రోజు నైట్ 10-11 వరకు డెలివరీ అయిపోయింది. అయితే నేనే ఆశ్చర్యపోయినా. అది ప్రేయర్ చేస్తే అసలు ఇంత నిజంగా మా ఇంట్లో అంతా షాక్ అయిపోయారు. ప్రేయర్ చేస్తే నిజంగానే అన్నాడు, నిజంగానే డెలివరీ అయిపోయింది. ₹1 ఖర్చు కాలే బ్రదర్, నార్మల్ డెలివరీ అయిపోయింది. హల్లెలూయా. గాడ్ సేవ్ 15,000. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే నువ్వు ప్రవచించే జరుగుతాయి. ఆమేన్. గో, యూ విల్ రిసీవ్. ఏమైనా లోపరుచుకున్నావా? అంటే నేను ఆ మాటకు లోపడాలన్నావా? దేవా ఇది ఎలాగైనా జరగాలని గట్టిగా అడిగింది దేవుని. అయితే ఆ రోజు మధ్యాహ్నం ప్రేయర్ చేసిన 12 o'clock. అయితే నైట్ 10-11 కల్లా డెలివరీ అయిపోయింది. సేఫ్గా ఉంది పాప. గో గో గో. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. దేవా నీ నామం వాడితే దెయ్యాలు పారిపోతున్నప్పుడు ఏ సేవలు తెలుసా బేటా? ఇదే కాదు, శత్రు పైనుంచి పట్టం నేను చూశాను, అది మీకు కనపడలా, కానీ వాడిది ఎవరు? మీరు వాడారు, వాడి పట్టం నేను చూశా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జై బోలో ఖుదావన్ యేసు మహారాజ్ కి నామ్ తో. ఓ మై గాడ్. అందుకే అడగాలి దేవుని, అడుగుడి మీకు కొంపగా ఉన్నాయినా
బంగ్లా కావాలి, ఇల్లు కావాలి. why? ఈ రోజు నేను వచ్చేటప్పుడు కూడా I was in lot of pressures. I was in lot of kind of depression. ఎట్లా ఉన్నానంటే అసలు ఒక్క పని అవ్వట్లేదు. అఫ్ కోర్స్ అంతకు ప్రధాన కారణం డబ్బు. అసలు ఏంటి ప్రభు అని బయలుదేరి ఆ కారు కూడా అయిపోయింది. I felt what is this? ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లా. ఏడుపు ఒకటి తక్కువ. ఏంటి ప్రభు ఇది? వాట్ ఈస్ దిస్ లార్డ్? అప్పుడు దేవుడు అప్పుడు ఒక మాట అన్నాడు, అడ్డుకుని నీకు ఇవ్వబడను. అడిగాడు, ప్రభా ఏం అడగమంటావు? నా శక్తి అడుగు, నీకెంత కావాలని ఇస్తా. హల్లెలూయా. ఇక మీదట వాళ్ళు ఎగవడు, అడుగు అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడను, తట్టుడు నీకు. అడుగు ప్రతి వారికి ఏమిస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ బాధలో కష్టం ఉన్నప్పుడు ప్రభా ఆ బ్రదర్ లాగా చచ్చిపోదాం, ఈ బ్రదర్ లాగా దేవుడు వదిలేద్దాం అనుకున్నా. అప్పుడు దేవుడు ఇది గుర్తు చేశాడు, శత్రు బలమంతటి మీద నీకు ఎవరికి ఇచ్చాడు ఈ అధికారము? శిష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి రాస్తాను, మై గాడ్ పక్కన ఇది శిష్యుడికి ఇచ్చినటువంటి అధికారం. మరి నీకేంటి? ఓకే, మోకరించు. ఇక్కడ ఇచ్చిన మీరు మోకరించు. హ్యాపీ కిస్మిస్ అయిపోయింది, దించేశారు. ఎవరు దించేశారు? సాతాను గడి. వాళ్ళకి శిష్యుడికి ఎంత పవర్ వచ్చేసిందంటే, యేసయ్య నువ్వు అగ్ని తెచ్చమంటావా? ఒక్క మాట చెప్పు. ఎందుకంటే అంత పవర్లోకి వెళ్ళిపోయారు వారు శిష్యులు. హల్లెలూయా. శిష్యులకి వెళ్ళే పవర్ కంటే ఎక్కువ పవర్లో మనం వెళ్ళబోతున్నాం ఈరోజు. హల్లెలూయా. Today, devil is troubled because of this Wednesday service. పక్కన నిన్ను చూసి వాడు భయపడిపోయాడని చెప్పండి. ఇప్పుడు ఏసీ ఏమైపోయారు? శిష్యులందరూ కూర్చొని ఏడుస్తున్నారు. రైట్, వీడు నడలేడా? ఆ రెండు ఎవరికి మంచిదో తెలుసా? నీకే మంచిది. ఎలా మంచిదో చెప్పంటావా? రైట్, ఇప్పుడు ఏసీ వెళ్ళిపోయాడు. ఓకే, ఇందాక యేసు నామములో సాతానుని ఎవరు దించారు? మరి నీకు పని ఉండాలి కదా, ఉండాలా లేదా? ఉండాలా లేదా? సరే అపవాది క్రియలు లయపరచడానికి యేసే వచ్చాడు. మరి నువ్వేం చేస్తా? మరి మనకేంటి? యేసే ఎప్పుడైతే సిలువెక్కాడో, హల్లెలూయా, ఎప్పుడైతే సిలువెక్కాడో అప్పుడు ఏం చేశాడు తెలుసా? సిలువెక్కేసిన తర్వాత ఆ పునరుత్థాన శక్తిని ఎవరికి ఇచ్చాడు తెలుసా? శిష్యుడికి ఇవ్వలా, మనకిచ్చాడు. హల్లెలూయా. ఆగండి, ఎందుకు ఇచ్చాడు? ప్రతిరోజు ఈ నజరుడైన యేసును ఉపయోగించి వాడిని చంపుతామని. హల్లెలూయా. ఆగండి 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 ఆగండి. శత్రువుని దించింది శిష్యులు, శత్రువు యొక్క క్రియలు లయపరిచింది శిష్యులు. శత్రువుని చంపేది ఆయన రూపంలో ఉన్న మనుష్యులు. హల్లెలూయా. శిష్యుల పని అయిపోయింది, యేసే పని అయిపోయింది. ఇప్పుడు మీ పని నా పని. ఇప్పుడు ఈ కష్టంలో నువ్వేం చేయాలి తెలుసా? ఈ ఆపదలు ఏం చేయాలి తెలుసా? ప్రభువా, శిష్యులనేమో దించడానికి అధికారం ఇచ్చావు, నువ్వేమో వాడి క్రియలు నాశనం చేసావు. ఈ రోజు ఆ రోగం అయిపోయింది ప్రభువా, నువ్వేం చేయాలి తెలుసా? నజరేయుడైన యేసు నామములో నాలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ రోగము పో. ఇప్పుడు అధికారం ఎవరు వాడాలి? ఎవరు వాడాలి? ఎందుకు? శత్రు క్రియలు నాశనం చేయడానికి, శత్రువు నాశనం చేయడానిక. అందుకే దైవజనుడు ఎప్పుడైతే చెయ్యేసి ఆ రోగాన్ని పో, నాశనం అయిపోతున్నాడో అది చచ్చిపోతుంది. సాతాను గడి చచ్చిపోతున్నాడు అంటే పిల్ల దైవం చచ్చిపోతుంది, దేవునికి మహిమ వస్తున్నాడు. అప్పు ప్రవచిస్తున్నాడు, అప్పు పోతున్నాయి, సాక్ష్యాలు వస్తున్నాయి, ఆ అప్పు అనే దైవం చచ్చిపోతుంది, యేసుకి మహిమ వస్తుంది. అంటే శిష్యుల కన్నా ఎక్కువ పని ఎవరికి ఉంది? చెప్పండి, శిష్యుల కన్నా ఎక్కువ పని ఎవరికి ఉంది? అందుకే నీకని కష్టాలు, అందుకే నీకని శ్రమలు, అందుకే నీకని బాధలు. హల్లెలూయా. ఎందుకు? యేసు నామాన్ని నీవు ఉపయోగిస్తావని. శిష్యులు వాడారు, సాతాను దించారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అదే నామం నీవు నేను వాడి వాడిని డైరెక్ట్గా కబరిస్తాన్ ఎక్కువ అసలు వాడి కాళ్ళతో తొక్కి అని చంపేయాలి. రెండోది ఏం చేయాలి? గుడ్ బై బై. ఫస్ట్
ఫస్ట్ చేసి తొక్కాలి. వాడు నీ దగ్గర నాటకాలు ఆడుతున్నాడు. 1 2 3 నజరేయుడైన జంప్. హల్లెలూయా. వాడు నిన్ను హాని చేసి, అందుకే అంటాడు ఏది ఏమాత్రము నీకు హాని జరగదు. ఏం జరగదమ్మా? హాని జరగదు. మళ్ళీ చెప్పండి, పక్కన వాళ్ళ కళ్ళలో చూసి వాళ్ళ షేక్ చెప్పండి, వాళ్ళ సమస్య ఏంటి కనుక్కోండి. కనుక్కొని ఏంటి నీ ప్రాబ్లం నేను చెప్పినప్పుడు అందరూ కలిసి చెప్పండి. కనుక్కున్నారా? మీ ప్రాబ్లం వాళ్ళకి చెప్పు, వాళ్ళ ప్రాబ్లం నేను చెప్పుకున్నారు అందరూ. ఇప్పుడు చెప్పండి భయంకరమైన సమస్య చెప్పండి. చెప్పండి భయంకరమైన బ్రదర్, ఇప్పుడు నాకు పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. చెప్పండి భయంకరమైన పరిస్థితి. చెప్పారా? ఇప్పుడు చెప్పండి అందరూ. వాళ్ళు చూడండి, ఏది ఎదురు పడకండి. ఏది ఏమాత్రము నీకు నాకు హాని అవ్వదు. మనం ఎందుకు తెలుసా? శిష్యుడు సాతాన్ని దించారు, యేసయ్య పీక నొక్కాడు, నువ్వు వాడి ప్రాణాలు తీయాలి. పక్కన నీకు చూస్తే నాకు భయం వేస్తుంది బెదరని చెప్పండి. సిస్టర్ నేను చూస్తే నాకు భయం వేస్తుంది. నీకు కాదు, నాకు కాదు, వాడికి భయపడాడు చూసా. ఈజ్ జస్ట్ ట్రంబులింగ్ ఎట్ యు. హల్లెలూయా. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పమంటారా? చెప్పేసి ముగించారు, క్లోజ్. అదే పెద్ద వాకింగ్ కదా, ట్విస్ట్ అంతే. పక్కన ట్విస్ట్ అంతే అని చెప్పండి. మరి పౌలు భక్తుడు, ఇదే పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తీగండి, మనం పోరాడుతున్నది శరీరంతో కాదు ఆకాశం దురాత్మతో. ఎందుకు ఆకాశం నుంచి పడిపోతే సాతాను అంటే ఎవడు పోయినా ఒకడు ఓట్ల ఎవడాడు ఆడి పోడు. ఎప్పుడు పోతాడు తెలుసా? బాధ ఒక దయ్యం, రోగాలు ఒక దయ్యం, అప్పు ఒక దయ్యం, గొడవలు ఇంట్లో తాగుడు అంటే ఒక దయ్యం, వ్యభిచారం అనే దయ్యం, పాపము, కలహాలు, దుఃఖం, డైవర్స్, ఇవన్నీ ఏంటో తెలుసా? చిన్న దయ్యాలు. ఇప్పుడు ఆ దయ్యాలను పోగొట్టడానికి యేసు దిగి రావాల్సిన అవసరం లేదు సహోదరి, శిష్యులు దిగి రావాల్సిన అవసరం లేదు సహోదరుడా. అధికారము మనకు ఇవ్వబడింది. అధికారం నీలోనే ఉంది. మళ్ళీ అధికారం నీలోనే ఉంది. బాబు అది నీ జన్మ హక్కు, అది నీ జన్మ హక్కు. వాడుకో. మీ ఆయన తాగదు, రా. ఆయన అంటే ఎవరు? ఆయన లోపల దయ్యాన్ని మీరు భరించాలి. ఏ నామం ఉపయోగించాలి? ఏ నామము? యేసునామం కూడా మళ్ళీ ప్రవర్తిస్తుంది. మామూలు యేసునామం వాడకూడదు, నజరేయుడైన యేసునామము. హల్లెలూయా. ఇంకెక్కువ యాడ్ చేసుకో. నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసునామం, నజరేయుడైన సర్వశక్తి కలిగిన మహిమ కలిగిన యేసునామము, సర్వశక్తుడైన మహిమ కలిగిన అభిషేకుడైన పునరుద్ధరుడైన అద్వితీయుడైన మహోన్నతుడైన నజరే. ఎక్కువ మాట్లాడడం నా దగ్గర వస్తుంది. ఇన్ని అని ఏ నజరేయుడు నీకు నాశనము. పక్కన అడిగి కప్పెట్టేసావు చెప్పండి. కప్పెట్ల ఎక్కడి నుంచి కప్పెట్టాను అనుకున్నారా? ఇంకేదో ఇల్లు కట్టుకుని గొప్ప వేషం చేసుకొని, గొప్ప వేషము, ఇల్లు కట్టుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, సంబరం చేసుకుని పుట్టటం, చావటం, పెళ్ళిళ్ళు, కొంపలు కట్టుకోవడం. దేవుడు నీకు ఒక మిషన్ ఇచ్చాడు ఈ భూలోకంలో. ఉద్యోగం కాదు బిడ్డ నీ మిషన్, పెళ్లి కాదు నీ మిషన్, జాబ్ కాదు నీ మిషన్, శత్రువులు చంపటం నీ మిషన్. Killing the evil is your mission. హింసిస్తున్నాడా? ఆడి కర్మ నీ చేతిలో ఉంది. వాడు హింసిస్తున్నాడా నేను అంటే? వాడు ఎప్పుడైతే నేను హింసిస్తున్నాడు, వాడు ఏంటో ఎంత మంచోడు అంటే సాతానుడు రాక వాడి ప్రాణం నీ చేతులుగా చెప్తున్నాడు. నువ్వేమో ఆ ప్రాణం అంత గొప్ప సాతానుడి ప్రాణం నీ చేతులు పెట్టుకుని నువ్వేం చేస్తావు? బొప్పట్లు వేసుకుంటూ, ఆమ్లెట్లు వేసుకుంటూ, భోజనం చేసుకుంటూ తింటా ఉంటావు. ఒక పక్కేమో అదే భోజనంలో వాడేమో వైరస్ పెడుతున్నాడు. ఏ డబ్బు కోసం అయితే ఎత్తుకున్నావో ఆ డబ్బు నీకు దొరకట్లా. చూసారా?
ఎంతమంది ఈరోజు మీరందరూ నాకు ఈరోజు యోధులు కనబడుతున్నారు. I can see a great warriors where they can have a fight with the enemy and they can conquer like a David. Hallelujah. దావీదుకి గొలియాతు యొక్క మర్మాలు తెలుసు. ఎన్నిసార్లు మీకు బోధించాను, అవునా కదా? వాడు ఏమంటాడు? దయ్యముల పేరు చూపిస్తే ఒకే ఒక్క నామం ఉపయోగిస్తాడు. లేదే నువ్వు ఎన్నైనా ఉపయోగించు, కర్రలు అవసరంలా, బడిసలు అవసరంలా, కత్తిలు అవసరంలా, ఏం అవసరంలా, యుద్ధము యెహోవాదే. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు, there's a weakness of Goliath. There's a weakness of Goliath. గొలియాత్ గారి వీక్నెస్ ఏంటి? సున్నతి లేని ఫిలిస్తీయుడు. అది ఎవరు తెలిసింది? You should know the secrets of battle. ఒక్కడు రే సున్నతి లేని ఫిలిస్తీయుడా, నీవు ఎంతటి వాడవు, ఏ పాటి వాడవు? యుద్ధము నాదనుకున్నారా? కాదు, నా యెహోవాదే. మ్యాటర్ క్లోజ్. యుద్ధం అయిపోయింది, రాజు అయిపోయాడు. Knowing the secrets of devil is very very important. అందుకే యేసయ్య అంటాడు, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నీ చిత్తము. పరలోకంలో సాతాను ఉన్నాడా? పరలోకంలో సాతాను ఉన్నాడా? మరి ఇప్పుడు భూమి మీద ఉండాలా? ఉండకూడదు. అదే దేవుడి చిత్తము. యేసు ఉత్తినే అనేసి వెళ్ళిపోయాడు అనుకున్నారా? ఇది అసలైన రహస్యం. ఇది అసలైన రహస్యం. ఏంటా రహస్యం? పరలోకమందు సాతాను లేడు, ఈ భూమి మీద కూడా ఉండకూడదు. ఉండకూడదు అంటే ఎవరు పని చేయాలి? పక్కన నువ్వు నేను. సమయము దాటిపోతుంది సహోదరి, సమయం దాటిపోతుంది సహోదరుడా. ఇంకెన్నా నా రోగంతో ఫైట్ చేస్తా, ఏమన్నా నా అప్పులతో ఫైట్ చేస్తా. Come on, take a heed and just pray in the name of Jesus Christ of Nazareth. ఆయన నామాన్ని పక్కన, ఆయన నామాన్ని ఉపయోగిద్దాం. ఈ రోజు నుంచి మనం విజయం పొందుకుందాం. ఆయన నామాన్ని ఉపయోగిద్దాం, మనం విజయం పొందుకుందాం. శిష్యులు వాడారు ఆయన నామాన్ని, యేసయ్య కూడా వాడాడు ఆయన నామాన్ని. ఈ రోజు శిష్యులు వాడినటువంటి నామమే, యేసయ్య వాడినటువంటి నామమే నీవు నేను వాడాలి. హల్లెలూయా. రైట్. ఎంతమంది ప్రార్థన చేస్తారు? చేస్తున్నాము. ఎంతమంది కసి వచ్చింది? ఎంతమంది కసి వచ్చింది వాడు చెప్పడానికి? Are you ready to kill him? Are you ready to kill that sin? Are you ready to kill the poverty in your life? Are you ready to kill the disease and the virus? Are you ready? Come on, ప్రతి ఒక్కరు తెరిచి. నజరేయుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో, నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో, అయ్యా శత్రువుని ప్రభా యేసే దించేవాడే, కానీ శిష్యుడికి ఇచ్చాడు అధికారము. ఇదిగో శత్రు బలవంతుడి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను. I am giving you authority. This is your birthright, God says. Hallelujah. This is your birthright. ఇదిగో మీ భర్తని ఏమి నడిపిస్తుంది, మీ భార్యని ఏమి నడిపిస్తుంది, మీ బిడ్డను ఎవరు నడిపిస్తున్నారు? ప్రార్థించు, ప్రార్థించు సహోదరుడు, ప్రార్థించు సహోదరి, ప్రార్థించు. ఇదే సమయము, ఇదే సమయము, మంచి సమయము, ఇదే మంచి సమయము. నజరేయుడైన యేసు నామములో ఆ అప్పును బంధిస్తున్నాం ప్రభువా. నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు శాపాన్ని బంధిస్తున్నాం ప్రభువా. నజరేయుడైన యేసు నామములో ఆ రోగమును బంధిస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో ఆ బలహీనత, పాపపు తలంపులు, చెడు చూపులు వాటిని బంధిస్తున్నామయ్యా. నజరేయుడైన యేసు నామములో ప్రభువా నడుములో కిరణములు, ఆపరేషన్లు వాటిని బంధిస్తున్నామయ్యా. నజరేయుడైన యేసు నామములో ఉద్యోగం నాకు రావట్లేదా? ఉద్యోగమా నజరేయుడైన యేసు నామములో రా. ద్వారములు ఓపెన్. Come on, pray. This is a time when you pray, God will obey your prayers and He will open the doors of heavens and He will bless you. Come on, pray. ఎక్కడ రోగం ఉందా? అక్కడ చేయి వేసుకుని గద్దించు. రోగం ఉందా? చేయి వేసుకుని గద్దించు. చేయి వేసుకో, చేయి వేసుకో. పలుకు సాతానా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను గద్దిస్తున్నాను. గుండె సరిగ్గా పనిచేయి, తల సరిగ్గా పనిచేయి, శరీరంలో అన్ని సరిగ్గా పనిచేస్తున్నాను. ప్రభా ప్రభా ఇప్పటి వరకు ప్రభా సాతాను తను తెలుసుకోలేకపోయాను. ఈ రోజు నేను తెలుసుకున్నాను. ఈ రోజు నేను తెలుసుకున్నాను. వాడి శక్తి, ఇదిగో వాడి బలము, వాటన్నిటి మీదకి అధికారం నాకు ఇచ్చావు. You have given.
Lord, thank you for the name of Jesus Christ of Nazareth. అప్పుడు ఆ యొక్క లేమి ఈరోజు అనేక లేమిలు పోతున్నాయి ఇక్కడ. హల్లెలూయా. లేమి నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ దరిద్రము, ఈ లేమి, ఈ శ్రమ, ఈ అడుక్కోవడము, అక్కడ ఇక్కడ చేతులు చాపడము, ఈ రోజు నుంచి ఆ దురాత్మలు నజరేయుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో అది ఇప్పుడే బంధిస్తున్నాను. అధికారం నాకు ఇచ్చావయ్యా, అధికారం నాకు ఇచ్చావు, అధికారం నాకు ఇచ్చావు, అధికారం నాకు ఇచ్చావయ్యా, అధికారం నాకు ఇచ్చావు. ఈ రోజు నుంచి ఉపయోగించుకుంటా, ఈ రోజు నుంచి అధికారం ఉపయోగించుకుంటా, ఈ రోజు నుంచి అధికారం ఉపయోగించుకుంటా. దేనికి భయపడను, దేనికి లోబడను. నా పాపములకు, చెడు చూపులకు, చెడు క్రియలకు, చెడు నడతలకు దేనికి లోబడను. నా కను దృష్టి నీ వైపే ఉంచుకుంటానయ్యా. నీవే నా మార్గము, నీవే నా సత్యమని పలుకుతున్నానయ్యా. ఈరోజు శిష్యులకి శత్రువుని తెచ్చడానికి అధికారం ఇస్తే మాకు ఏకంగా శత్రువుని నాశనం చేయడానికి అధికారం ఇచ్చారు. ఓ trample down the Satan under the feet of the church. Hallelujah. శత్రువు మా పాదాల మీద రావాలి, శత్రువుని నశించాలి. ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించాలి. ఏది నేను నేర్పిస్తుంది ప్రార్థించే సహోదరుడా, సమయం వ్యక్తం చేస్తూ ఈ రోజు నువ్వు రాకపోతే, బుధవారం నువ్వు రాకపోతే శత్రువు యొక్క తత్వమును తెలుసుకునేవాడు కాదు. ప్రార్థించు. అయ్యా, ఈ అనారోగ్యం, ఈ తలనొప్పు, కనీసం తలనొప్పి కూడా నా శరీరంలో ఉండడానికి వీల్లేదు, నడుము నొప్పి నా శరీరంలో ఉండడానికి వీల్లేదు. నా బిడ్డలు కుటుంబంలో ఏడుపు పోతాయ్యా, ఈ ఏడుపు నా జీవితంలో ఉండడానికి వీల్లేదు. ప్రభువా, ఇదిగో నా కుమార్తెను మార్చు తండ్రి, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా బిడ్డలను మార్చు, నా తండ్రిని మార్చు, నా తల్లిని మార్చు. అద్భుతం జరిగించయ్యా. నీ ఆత్మలో ఎక్కువ ఎదిగి కృప నాకు దయచేయి ప్రభువా. నీ ఆత్మలో ఎప్పుడైతే ఎదుగుతానో సాతాను అంత తొక్కుతాను. నీ ఆత్మలో ఎప్పుడైతే ఎదుగుతానో సాతాను అంత తొక్కుతాను. ఎప్పుడైతే ఆత్మ ఎదుగుతానో అప్పుడు సాతాను తొక్కుతాను. ఎందుకు ఏడిపిస్తాను నా బిడ్డల్ని? నా బిడ్డలు ఏడిపించొద్దు, నా బిడ్డలు ఏడిపించొద్దు. నేను వారికి అధికారం ఇచ్చాను. అమ్మా, ఏడవటానికి కాదు నేను దేవుడిని ఎంచుకుంది, ఆ అధికారం వాడటానికి. వాడు అధికారం. అద్భుతం చేశాడు యేసయ్య. రోజు మనకు అధికారం ఇచ్చి అద్భుతాలకే అద్భుతం సృష్టించాడు మన జీవితంలో. ఈరోజు సింపుల్, నజరేయుడైన యేసు నామమే పరిష్కారము. అన్ని నామముల కన్నా భూమి ఆకాశంలో సృష్టించిందే ఆ నామము. రోగములు తీసివేసేదే ఆ నామము, స్వస్థపరిచేదే ఆ నామము, సమృద్ధి ఇచ్చేదే ఆ నామము, ఉద్యోగం ఇచ్చేదే ఆ నామము, రోగం నయపరిచేదే నామము, నీ బిడ్డలను దీవించేదే ఆ నామము. వాడమ్మా, ఆ నామం వాడు, ఆ నామం వాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయ్యా, ఈరోజు మేము నమ్ముచున్నాం ప్రభువా, వాడు నిశ్చయంగా మా చేతులు నాశనం అయిపోయాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బర్త్ రైట్. ఈరోజు యేసయ్య జీవితంలో యేసయ్యను నమ్ముకున్నావు కాబట్టి నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి నీ జన్మ హక్కు నజరేయుడైన యేసు నామము అనే అర్హత ఉపయోగించు. మౌనంగా ఉండనయ్యా, సింహములాగా ప్రార్థిస్తాను ఈ రోజు నుంచి. I will pray like a lion, Lord. I will pray and I will roar like a lion. I will never come back. I will never go back. I will never be, Lord, delay praying. Lord, thank you, Jesus. Thank you, Lord. ఈ నజరేయుడైన యేసు నామమున నాకు ఈరోజు జయం ఇచ్చిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ, ఈ నామములో నీకు జయము. Thank you, Lord. Thank you, Jesus. Hey, my God. We thank you for letting us know the secrets of devil. Hey, my God. Thank you for the glory. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.
మా వదినకి పాప పుట్టిందనమాట. సో 5 months ఉన్నప్పుడు తనకి డాక్టర్స్ అబార్షన్ చేయాలి, బేబీ లోపల బాగాలేదనేసి చెప్పారనమాట. సో అన్నకి ప్రేయర్ టవర్కి కాల్ చేస్తే ఏం అవ్వదు, బాగా పుడుతుంది బేబీ, మీరు తీసుకెళ్ళి చూపించండి అంటే వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే బేబీ బాగుంది, ఏం లేదనేసి చెప్పారనమాట. సో నేను అప్పుడు అనుకున్నాను, ఒకవేళ అక్టోబర్ మంత్లో పుడితే అన్న బర్త్డే రోజే పుట్టాలి దేవా అనేసి ప్రేయర్ చేశాను. సో అనుకోకుండా అన్న బర్త్డే రోజే మార్నింగ్ 10:30కి పాప పుట్టింది. నా బర్త్డే రోజు, మీ బర్త్డే రోజే అన్న. ఒకవేళ నేను అనుకున్నాను అక్టోబర్ మంత్లో పుడితే ఒకవేళ ఆ వీక్లో వస్తే అన్న బర్త్డే రోజే పుట్టాలి దేవా అనేసి ప్రేయర్ చేశాను అనమాట. చేస్తే అనుకోకుండా ఇంకా ఆ రోజు ముందు డేనే ఇంకా వదినకి బాగాలేకపోతే తీసుకొని వెళ్ళాం హాస్పిటల్కి. తీసుకొని వెళ్తే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్, అదే 17th రోజు మార్నింగ్ ఇంకా ఆపరేషన్ చేసేసామంటే చేయండి అనేసి ఇంకా ప్రార్థన చేసి అన్న ఇంకా 17th రోజు మార్నింగ్ 10:30కే పుట్టిందన్న. నేను అనుకున్నాను మీ బర్త్డేకి రావాలి విష్ చేయాలనుకున్నాను, బట్ దేవుడు అయితే మీ బర్త్డే రోజే పుట్టింది పాప. క్రిటికల్ అని చెప్పారు, లోపల బ్రెయిన్ బాగాలేదు పాపకి, ప్రాబ్లం అవుతుంది, అబార్షన్ చేసేసుకోండి అనేసి చెప్పారు 5th month రోజు చెప్పారు. 5th month లో. సో ఇంకా సరే అనేసి మీకు ప్రేయర్ టవర్కి కాల్ చేస్తే మీరు ప్రేయర్ చేశారు, ఏం అవ్వదు చూపించండి అనేసి అంటే వేరే హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఏం కాదు, బేబీ చాలా హెల్తీగా ఉంది, చాలా బాగుంది, మీరు మంచిగా తిని ఉండండి అంతే, ఇంకేం అవసరం లేదని అన్నారు. అంటే సరే ఇంకా మేము అదే మీరు చెప్పారు కదన్న ఒకసారి ఏం అవ్వదు అనేసరికి నేను ఇంకా అదే చెప్పాను వదినకి. ఒక్కసారి అన్న చెప్పాడంటే ఇంకా అంతే, ఇంకేం అవ్వదు, లైట్ తీసుకో, డాక్టర్స్ ఎవరు చెప్పడానికి అన్న చెప్పేశాడు కదా ఆల్రెడీ అనేసి అన్న అనమాట. అన్న ఇంకా అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ ఉండే అనమాట, ఇంకేం అవ్వదు అనేసి. ఇంకా 17th రోజు పాప పుట్టింది. 5th month రోజు అంటే ఎప్పుడైతే కుమార్తె నమ్మిందో, నా మాట ప్రవక్త మాట ఎప్పుడైతే ఆమె నమ్మిందో, గాడ్ డిడ్ మిరకిల్ ఇన్ హర్ ఓమ్. ఏ డాక్టర్స్ అయితే 5వ నెలలో బ్రెయిన్ పెరగలేదని పాపకి అబార్షన్ చేయాలని చెప్పారో, ఎప్పుడైతే ప్రేయర్ చేయించుకున్నారో, ఎప్పుడైతే ప్రవక్తకు మాట నమ్మిందో, ఆ గర్భంలో బ్రెయిన్ మొత్తం కూడా ఫామ్ అయిపోయి గొప్ప అద్భుతం దేవుడు సృష్టించాడు. ఇట్స్ కాంప్లికేటెడ్ డెలివరీ కదా, దేవుడు అద్భుత రీతిగా. సో ఏం పేరు పెట్టారు? నేను పెడతానన్నా. ఓకే, ఐఎమ్ జస్ట్ ఏసే మమ్మీ ఎవరో తెలుసా? మరియా. So I'm just naming her as a Mary, that she will be a carrying, you know, తన రాబోయే జనరేషన్స్ కూడా అనేక మంది రక్షకుల్ని కుమార్తె తీసుకురావాలి, అనేక మంది రక్షించాలని కుమార్తెకు ఐఎమ్ జస్ట్ నేమింగ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మేరీ అనే నామకరణం చేస్తున్నాను తండ్రి. మా ఆదివారపు ఆరాధన తుము పద్మారావు పటేల్ గార్డెన్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, కుకట్పల్లి బస్ డిపో ఎదురుగా, కుకట్పల్లి వై జంక్షన్, మూసాపేట్. మా బుధవారపు ఆరాధన శ్రీ షమీరా బిల్డింగ్ 4వ అంతస్తు, అపోలో హాస్పిటల్ ప్రక్కన, సెయింట్ మేరీస్ కాలేజీ ఎదురుగా, సికింద్రాబాద్. మీ ప్రార్థనా అవసరతలకు మాకు సంప్రదించవలసిన నంబర్లు 9618817711 మరియు 9618817722.